శ్రీమాత్రే నమః. శరన్నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారికి వేదమాత అయిన గాయత్రీదేవి అవతారాన్ని అలంకరిస్తారు. సకల మంత్రాలకు మూలాశక్తి అయిన గాయత్రీదేవి ముక్తా విద్రుమహే మనీలధవళ ఛాయైర్ముఖై స్త్రీక్షణై యుక్తామిందునిబద్ధరత్నమకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకషాః శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమథారవిందయుగళం హస్తైర్వహంతిం భజే. అమ్మవారు 5 ముఖాలతోటి, ఆ 5 ముఖాలు కూడా 5 వర్ణాలతోటి ఉంటుందన్నమాట. ముక్త అంటే ముత్యము రంగు, విద్రుమ అంటే పగడం, హేమ అంటే బంగారం, నీలం అంటే నీలివర్ణం, ధవళ అంటే తెల్లటి తెలుపు. ఈ ముఖాలతోటి దర్శనమిస్తూ ఉంటుంది. అమ్మవారి చేతులతో వరదముద్ర, అభయముద్ర, శంఖము, చక్రము, గద, పాశము, కపాలం ఇవన్నీ కూడా చేతులతో ధరించి ఉంటుంది. ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల అఖండమైన బుద్ధి, బలము చేకూరుతాయి.